Please subscribe to my channel and hit the bell icon. బేసిక్గా ఇది మారుతి సుజుకి బెలెనో 2022 వర్షన్. మారుతి సుజుకి వాళ్ళు బెలెనో దించి 6 years అయితే 6 years తర్వాత దీన్ని చాలా అంటే చాలా అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు. ఇంటీరియర్ గా కానీ ఎక్స్టీరియర్ గా కానీ చాలా అంటే చాలా అప్గ్రేడ్స్ వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఇది వచ్చేసరికి టాప్ వేరియంట్ అనమాట, ZXi ప్లస్ ఇందులో. అండ్ ఏమేమి చేంజెస్ ఉన్నాయనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం స్ట్రైట్ గా ఇప్పుడు వెళ్ళి బానెట్ ఓపెన్ చేస్తే, సో మనం బానెట్ ఓపెన్ చేస్తే ఇలా ఉండేది అనమాట. పైన ఇన్సులేషన్ ఇచ్చేసాడు, పైన అయితే ఇన్సులేషన్ ఇచ్చేసాడు. వచ్చేసరికి 1.2 లీటర్ ఇంజన్, పవర్ వచ్చేసరికి 90 PS అండ్ అలానే టార్క్ వచ్చేసరికి 130 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది కార్ చూడడానికి. టోటల్ ఓవరాల్ చేంజెస్ అన్ని చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ డిజైన్ దీన్ని రీడిఫైన్ చేశారనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి హనీకోంబ్ గ్రిల్ వస్తుంది, అలానే క్రోమ్ లైనింగ్ తో వస్తుంది. బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కెమెరా వచ్చేసరికి నీట్ గా చాలా అంటే చాలా నీట్ గా ఎంబెడ్ చేశారు. సో ఈ కార్ 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది, అందుకని ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసారు కదా మీరు. అండ్ అలానే మనకి LED లైట్స్ వస్తాయి. టర్న్ ఇండికేటర్స్ మాత్రం మనకి హాలోజన్ లైట్స్ వస్తుంది. ఇంకా మొత్తం అంతా LED లైట్స్. ఇక్కడ చూసారంటే మన DRLs కూడా ఇవే వర్క్ అవుతాయి. 3 స్టెప్ DRLs ఇచ్చాడు. ఫాగ్ లైట్స్ కూడా LED ఫాగ్ లైట్స్ వస్తాయి మనకి. ఇది ఫ్రంట్ గురించి చూసుకుంటే, ఇంకొకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే, సో బ్యాక్ లుక్ చూడడానికి ఇలా ఉంటది అనమాట. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ స్ట్రైట్ గా మొత్తం అంతా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చాడు. అలానే ఇదే క్రోమ్ ఫినిషింగ్ లో మనకి రేర్ కెమెరా కూడా ఎంబెడ్ చేశాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇక్కడ బలేనో బ్రాండింగ్ ఇచ్చాడు. బూట్ ఓపెన్ చేద్దాం. సో దీని బూట్ ఓపెన్ చేస్తే మనకి 318 లీటర్స్ బూట్ కెపాసిటీ అనమాట. చూడ్డానికి చాలా డౌన్ గా అనిపిస్తుంది. కొంచెం పైకొని ఇంకా బాగుండే, బట్ స్టిల్ ఓకే. ఫంక్షనల్ అనమాట ఇది చాలా అంటే చాలా. అండ్ అలానే ఇది ఒక స్పేర్ వీల్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 185/65 R15 వచ్చింది అపోలో, బట్ ఇది మాత్రం అలాయ్ వీల్స్ కాదు. సో ఇది ఇంకా బ్యాక్ అంతా చూసుకుంటే మనకి ఇక్కడంతా పార్కింగ్ సెన్సార్స్ కూడా కనిపిస్తాయి నీట్ గా. అండ్ అలానే టైల్ ల్యాంప్స్ కూడా మనకి LED ప్లస్ హాలోజన్ ఇచ్చాడు. ఇంకా మనకి ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి, ఇది బేసిక్ గా టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఇందులో మాత్రం మనకి డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ వస్తాయి. బట్ దీనికన్నా కిందకి వెళ్ళేసరికి మనకి అలాయ్ వీల్స్ సింగిల్ టోన్ వస్తాయి అనమాట. ఇది ఎక్స్టీరియర్ లో డిజైన్. అండ్ అలానే ఇక్కడ 360 డిగ్రీ కెమెరా అని చెప్పాను కదా, మిర్రర్ కి చూడడానికి మనం కెమెరాని ఎంత బాగా ఎంబెడ్ చేశారు. అండ్ అలానే సైడ్ మిర్రర్ కి మనకి LED లైట్స్ కూడా ఇంటిగ్రేటెడ్ ఇచ్చేసాడు అనమాట. ఇది ఇప్పుడు మనం ఇంటీరియర్ అయితే చూస్తున్నాం. సో ఇంటీరియర్ లో చూసుకుంటే ఈ కార్ మనకి చాలా అంటే చాలా చేంజెస్. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లోనే చాలా అంటే చాలా చేంజ్ అయింది. అప్పుడు వచ్చి ఎంబెడెడ్ ఇన్ఫో సిస్టమ్, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. డాష్ బోర్డ్ చూసుకుంటే 3 కలర్ వేరియంట్స్ లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి నావీ బ్లూ, ఇది వచ్చేసరికి సిల్వర్ ఫినిషింగ్, ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట. హార్డ్ ప్లాస్టిక్, సాఫ్ట్ ప్లాస్టిక్ అనేది ఏం రావట్లేదు. బట్ ఏసీ వెంట్స్ చూసారంటే C షేప్ ఏసీ వెంట్స్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏసీ ఫ్యాన్ స్పీడ్ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇంకొకటి ఏంటంటే ఈ సైడ్ డోర్ ప్యానల్స్ ఉంటాయి కదా, ఇవి కూడా చాలా అంటే చాలా ప్రీమియం గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి సైడ్ రెస్ట్ కూడా ఇవ్వడానికి ప్యాడింగ్ ఇచ్చాడు చూడొచ్చు. పియానో బ్లాక్ ఫినిషింగ్, చాలా అంటే చాలా ప్రీమియం గా ఉన్నాయి అన్నమాట. సీట్స్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం ఉన్నాయి. బట్ దీంట్లో ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ అయితే రావు. ఇది ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత మీకు ఒక హెడ్ అప్ డిస్ప్లే వచ్చింది దీంట్లో కొత్తగా. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా, ఆన్ చేయగానే మనకి హెడ్ అప్ డిస్ప్లే వస్తుంది. మీకు ఇందులో అన్ని కనిపిస్తాయి అనమాట. స్టార్ట్ అవుతుందని అన్ని కనిపిస్తాయి మనకి. స్టార్ట్ అయిన ఇటు చూసారు, న్యూట్రల్, టైము, ఎంత ఫాస్ట్ వెళ్తాను అని ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా అన్నా కదా, ఆన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది వ్యూ. అండ్ ఇక్కడికైతే కొన్ని బటన్స్ ఉంటాయి. ఇక్కడ మనం హెడ్ అప్ డిస్ప్లేని ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసి హోల్డ్ చేసుకుంటే మనకి హెడ్ అప్ డిస్ప్లే అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కావాలనుకుంటే దాన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసుకుంటే మళ్ళీ అదే హెడ్ అప్ డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అది ఇక్కడ వచ్చేసరికి మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాంటి 360 డిగ్రీ కెమెరా అన్న కదా, మనం రన్నింగ్ లోనే మనం వ్యూని చూసుకోవచ్చు అనమాట. సైడ్స్, ఫ్రంట్, బ్యాక్. అండ్ ఇలానే హెడ్ లైట్స్ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం, హెడ్ లైట్ ని రేంజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం అనమాట. ప్రతి ఒక్క ఏసీ వెంట్ కి ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే
డ్రైవర్ సైడ్ కూడా కంట్రోల్స్ అన్ని ఇచ్చేసాడు అనమాట. మనకి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇవన్నీ ఆటోమేటిక్ పవర్ విండోస్. ఇది లాక్ అన్లాక్, పవర్ విండోస్ ని లాక్ చేయడం అన్లాక్ చేయడం. ఇంక ఇవి వచ్చేసరికి ORVMs ఉంటాయి, దాని అడ్జస్ట్మెంట్. ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు, చాలా అంటే చాలా ప్రీమియం గా ఉంది. ఇక్కడ కూడా ప్యాడెడ్ బ్యాక్ రెస్ట్ ఇచ్చాడు, పట్టుకోవడానికి కూడా చాలా ప్రీమియం గా ఉంది. చూసారు అసలు క్రోమింగ్ లైనింగ్ మొత్తం అంతా ఇదంతా పియానో బ్లాక్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. ఇంక ఇక్కడ చూసుకునేసరికి మనకి ఇక్కడ ఒక ఏసీ, ఇది ఒక 12V ఛార్జర్ ఇచ్చాడు, యూఎస్బి ఛార్జర్ ఇచ్చాడు. అండ్ అలానే ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు, ఇక్కడ మొబైల్ పెట్టుకునే స్పేస్ ఇచ్చాడు, అంతే స్పేసింగ్. మళ్ళీ ఇక్కడ బ్యాక్ రెస్ట్ ఉంది కదా, సో ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఉంది కదా, ఈ హ్యాండ్ రెస్ట్ కానీ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక కొంచెం స్పేసింగ్ ఉంటుంది. ఇదే అనమాట, ఇందులో స్టోరేజ్ ఇచ్చాడు. అండ్ అలానే ఒక డాష్ బోర్డు, ఈ డాష్ బోర్డు కూడా చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది. ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చాడు, చాలా అంటే చాలా ప్రీమియం ఫినిషింగ్ ఉంది దీంట్లో మాత్రము. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా తగ్గినట్టుగా అనిపించట్లేదు ఈ మోడల్ తీసుకొచ్చేసరికి. అండ్ అలానే ఇది కూడా చాలా రీడిఫైన్ చేశాడు. ఈ స్విచ్చెస్ అన్ని కూడా చాలా అంటే చాలా ప్రీమియం గా ఉన్నాయి, సిల్వర్ ఫినిషింగ్ తో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఫీల్ అనేది అలగ్ లెవెల్ ఉంది అనమాట దీన్ని ప్రెస్ చేస్తుంటే. ఈ బ్యాక్ ఏసీ వెంట్స్ కూడా చూడొచ్చు, మన సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చాడు అన్నిటికీ. అండ్ ఈ స్విచ్చెస్కి వచ్చేసరికి క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చాడు, చాలా బాగున్నాయి. సో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి వైరే ఇస్తున్నాడు. ఇంకా ఆండ్రాయిడ్ ఆటో కానీ యాపిల్ కార్ప్లే ఇవన్నీ వైరే అనమాట, వైర్లెస్ అయితే ఇంకా తీసుకురావట్లేదు. సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి ఏదో ఆర్కెమెస్ అంట, సరౌండ్ సౌండ్ సిస్టమ్ అంట, అంటే టోటల్ గా వస్తుంది. మనకి 2 ట్విటర్లు అయితే ఇచ్చాడు. అలానే స్పీకర్స్ వచ్చేసరికి 4 ఇచ్చాడు. మొత్తం సరౌండ్ అంటే 360 degrees సౌండ్ వస్తుంది అనమాట. అంటే ఇంకా డాల్బీ అటమ్స్ లాగా 360 degree తిరుగుతాయి కదా, అలా వస్తుంది సౌండ్ సిస్టమ్. ఇది వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది కూడా డిజైన్, ఇది కూడా చాలా అంటే చాలా మార్చినట్టున్నాడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా. నార్మల్ గా నా బ్రెజాలో ఇట్లా ఉండదు, దీంట్లో అంటే చాలా చాలా ప్రీమియం గా ఉంది. అండ్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి అనమాట ఈ గ్రాఫిక్స్ అనేది. ఇక్కడ వచ్చేసరికి నోటిఫికేషన్స్, నా వైఫై ఆన్ చేసుకోవడం అన్నీ ఉంటాయి ఇక్కడ తెలిసిపోతుంది మనకి బ్లూటూత్ కనెక్ట్ అయిందా లేదా. సెట్టింగ్స్ లోకి వెళ్తే సెట్టింగ్స్, హోమ్ ఇచ్చేసరికి ఇది అనమాట, ఇదే హోమ్. సో ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట, ఇవన్నీ టచ్ స్క్రీన్ అనమాట. ఇది వచ్చేసరికి మ్యూట్ లో పెట్టుకోవడం, మ్యూజిక్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవడం, అట్లా. ఇంక కాల్ ఎత్తడం, మ్యూజిక్, వాయిస్ కంట్రోల్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఇవన్నీ ఇచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసరికి మనకి లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, ఇక్కడ వచ్చేసరికి హెడ్ లైట్స్ ఉంటాయి కదా, హెడ్ లైట్ ఒక కంట్రోల్ ఇచ్చేసాడు. అండ్ ఇటుపక్క వచ్చేసరికి వైపర్స్ ఉన్నాయి కదా, వైపర్స్ ఒక కంట్రోల్ ఇచ్చేసాడు. నేను షోరూమ్ లో ఉన్నా కాబట్టి స్ప్రే మీకు చూపిలేను ఎంతవరకు స్ప్రే అనేది ఇస్తుంది అనేది. ఇక్కడ స్టీరింగ్ దగ్గర తీసుకుంటే స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా మాడిఫై చేశాడు అనమాట. ఫ్లాట్ బాటమ్ ఇచ్చాడు స్టీరింగ్, అలానే సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ లోగో చూసారు కదా, ఇదంతా క్రోమ్ ఫినిషింగ్ అనమాట. అలానే ఆడియో కంట్రోల్స్ మోడ్ అన్ని ఎంబెడెడ్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు. ఇది స్టీరింగ్ లో ఇంకా ఎంబెడెడ్ స్విచ్చెస్ వచ్చారు. బట్ ఫీల్ మాత్రం చాలా ఉంది, లెదర్ ఫినిషింగ్ అంతా చాలా అంటే చాలా బాగుంది. లోపల కన్సోల్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది. అండ్ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసరికి టాకోమీటర్, స్పీడోమీటర్ అండ్ అలానే ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి అన్ని ఇచ్చేసాడు అనమాట. ఇక్కడనే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడు ఈ కార్ మాత్రం. ఇది వచ్చేసరికి మనకి ఇది ప్రెసెంట్ వచ్చేసరికి ఇది AGS మోడల్, అంటే ఆటోమేటిక్ అనమాట. దీంట్లో ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ లో కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి మాన్యువల్ కార్ కూడా ఉంటుంది. ఇది టాప్ అండ్ వేరియంట్ లో కాబట్టి మీకు అన్ని వచ్చేసాయి. ఇక్కడ చూసుకుంటే ఇంకా 2 సన్ షేడ్లు ఇచ్చాడు. దీంట్లో ఒక మిర్రర్ ప్లస్ లైట్ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసరికి ఇది ఆటోమేటిక్. అండ్ ఇక్కడ కూడా మనకి కో ప్యాసింజర్ కూడా ఒక మిర్రర్, ఒక లైట్ ఇచ్చాడు. ఇంక ఇక్కడ నార్మల్ లైట్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ మైక్ ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ కూడా ఒక లైట్ ఇచ్చాడు. సో ఇది గాయ్స్ ఫ్రంట్ లో ఉన్న ఫ్రంట్ ఇంటీరియర్ అంతా. ఇది మనం ఇప్పుడు బ్యాక్ ఇంటీరియర్ చూసుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం. ఇది బ్యాక్ ఇంటీరియర్ వచ్చేసరికి బ్యాక్ ఇంటీరియర్ లో ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక మనం బ్యాక్ లో చూసుకుంటే మాత్రం మనకి కూర్చొని తర్వాత స్పేస్ చూడొచ్చు. మనకి కాలు పెట్టుకుని చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. హైట్ కూడా చాలా అంటే చాలా అడిక్వేట్ గా ఉంది అనమాట. చాలా స్పేషియస్ గా ఉంది. 3 members ఈజీగా వెళ్ళొచ్చు. 2 members అయితే ఇంకా చాలా కంఫర్టబుల్ గా వెళ్తారు. ఇక్కడ మనకి బ్యాక్, ఈసారి బ్యాక్ కూడా మనకి AC వెంట్స్ ఇచ్చేసాడు. అలానే USB చార్జర్స్ కూడా ఇచ్చాడు. ఒక USB చార్జర్ ఇచ్చాడు, ఇంకోటి Type-C చార్జర్ ఇచ్చాడు. అండ్ ఏదైనా కొంచెం నార్మల్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చాడు అనమాట. సీట్స్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఆర్మ్రెస్ట్ అనేది అయితే మిస్ అవుతుంది. అది కూడా ఇచ్చింటే ఇంకా బాగుండే. ఇవి కూడా చాలా అంటే చాలా ఫంక్షనల్ గా ఉన్నాయి.
కార్ ప్రీమియం క్వాలిటీ చాలా అంటే చాలా ప్రీమియం గా ఉంది. మనకి బ్రేడ్ సైడ్ కూడా డోర్ ప్యానల్స్ ప్రీమియం గా ఉన్నాయి. అలానే ప్యాడెడ్ ఆమ్రెస్ట్ ఇచ్చాడు. సేమ్ మొత్తం స్టోరేజ్ వచ్చేసరికి ఒక వాటర్ బాటిల్ అనే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కటి హ్యాండిల్ ఇచ్చాడు పట్టుకోవడానికి. ఇక్కడ మనకి ఇక్కడైతే హ్యాండిల్ ఒకటి ఇచ్చాడు. అండ్ అలానే 3 kg సపోర్ట్ చేసే హుక్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఈ మనకి సీట్స్ కి అయితే ఎక్కడ కూడా హుక్ అనేది ఇవ్వలేదు. ఇది కార్ గురించి ఇంటీరియర్ గా. సో ఇప్పుడు ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ తీసుకుంటే యాక్చువల్ గా మారుతి సుజుకిలో సేఫ్టీ అనేది తక్కువ అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు. మారుతి సుజుకి వాడు ఏంటంటే ఆ మాటలన్నీ ఆపించాలని చెప్పి దీంట్లో మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. అన్నాలని ABS విత్ EBD వస్తుంది. హిల్ అసిస్టెంట్ కంట్రోల్ మొత్తం ఇచ్చేసాడు అనమాట. టోటల్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు బలెనో అనేది చాలా వరకు బలెనో అంటే సేఫ్టీ కాదు, టిన్ అనేటోళ్ళు. బట్ ఈ ఫీచర్స్ తో ఇప్పుడు బలెనో అంటే చాలా సేఫ్టీ అయిపోయింది. అండ్ అలానే చూడడానికి కూడా ప్రీమియం గా కనిపిస్తుంది. బండి లోపల గానీ బయట గానీ చాలా ప్రీమియం గా ఉంది కార్ చూడడానికి. సో ఈ కార్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డోర్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఈ క్రోమ్ ఫినిషింగ్ అంతా స్టాక్ వచ్చేస్తుంది అనమాట. అలానే ఈ విండోస్ దగ్గర క్రోమ్ లైన్ ఉంది కదా, ఈ క్రోమ్ లైన్ అంతా మనకి స్టాక్ తో ఇచ్చేస్తున్నాడు. ఎక్సెసరీస్ కింద మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే క్రోమింగ్ లో పరంగా ఈ టైల్ గేట్ ఉంది, అంటే బ్యాక్ లైట్ ఉంది కదా దానికి, హెడ్ లైట్ ఉంది కదా హెడ్ లైట్ వేసుకోవాలి అంతే. దాని మించి మనం ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అక్కర్లేదు. ఇంకా నార్మల్ సీట్ కవర్స్ కామన్ కదా, ఇంకా అవన్నీ మీరు చూసుకోవచ్చు. చూడడానికి సైడ్ నుంచి సేమ్ అట్లనే ఉంటది కానీ ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ చాలా అంటే చాలా రీడిఫైన్ చేసే డిజైన్ ని. ఇది వచ్చేసరికి మనకి 6 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇది టాప్ ఎండ్ కాబట్టి దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 11 lakhs ఉంది, అంటే 11 లక్షలు అనమాట దీని ఆన్ రోడ్ ప్రైస్. దీనికన్నా కొంచెం కింద కొనాలంటే 9,94,000 పెట్టాలి. బట్ ఏంటంటే దాంట్లో చాలా అంటే చాలా ఫీచర్స్ మిస్ అవుతాయి. నా ఒపీనియన్ ఏంటంటే తీసుకునేది ఫ్యూచరిస్టిక్ గా తీసుకోవాలి కాబట్టి. అండ్ అలానే దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్. సో ప్లీజ్ ఇది వచ్చేసరికి 11 lakhs సపోర్ట్ చేసుకోవాలనుకుంటే టాప్ ఎండ్ కళ్ళు మూసుకొని తీసేసుకోండి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.